ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. హనుమద్వ్రతం మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తానే మార్గశిర మాసం అని చెప్పాడంటే ఈ మాసం యొక్క విశిష్టత ఎలాంటిదో అర్థమైపోతుంది. పరమాత్ముడైనటువంటి విష్ణువు రాముడిగా వస్తే ఆ రామునికి సేవ చేయడం కోసమని శివుడు హనుమంతునిగా వచ్చాడు. హనుమంతుణ్ణి పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే. బ్రహ్మచేత కూడా వర్ణించడానికి సాధ్యం కానటువంటిది హనుమంతుని మహిమ. హనుమంతుని ఉపాసన వల్ల తెలివితేటలు, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, అరోగత్వం, అజాడ్యం, వాక్పటుత్వం కలుగుతాయి. హనుమంతుణ్ణి ఉపాసించడం వల్ల ఇహలోకంలో భోగాన్ని, పరలోకంలో మోక్షాన్ని పొందుతాము. హనుమంతుని విషయంలో 3 ముఖ్యమైన తిథులు ఉన్నాయి. అవి: 1. వైశాఖ మాస కృష్ణపక్ష దశమి తిథి. ఈ రోజున హనుమంతుని జననం జరిగినది. 2. జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి తిథి. ఈ రోజున హనుమంతునికి సువర్చలాదేవితో వివాహం జరిగినది. 3. మార్గశీర్ష శుక్లపక్ష త్రయోదశి తిథి. ఈ రోజున హనుమంతుడు లంకలో సీతమ్మని చూశాడు. హనుమంతుని విషయంలో ఈ మాసం చాలా ముఖ్యమైనది. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్టాదేవి జగన్మాత మహావీరేణ ధీమత. మార్గశీర్ష మాస శుక్లపక్ష త్రయోదశి రోజున హనుమంతుడు లంకలో ఉన్నటువంటి సీతమ్మ వారిని చూశాడు. అప్పుడు సీతమ్మ, ఈ మార్గశీర్ష మాస శుక్లపక్ష త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో వారి కోరికలు తీరి దుఃఖము తొలగిపోవును అని పలికినది. అరటి తోటలో హనుమంతుణ్ణి పూజిస్తే తప్పకుండా హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. అందులోనూ మార్గశీర్ష మాసంలో శనివారం రోజున హనుమంతుణ్ణి అరటి తోటలో ఆరాధించి బ్రాహ్మణులకు, ఇతరులకు అన్నదానం చేస్తే తప్పకుండా హనుమంతుని అనుగ్రహం కలిగి సర్వకార్యాలు తీరుతాయి అని ఋషులు చెప్పి ఉన్నారు. మృగశిర నక్షత్రం అంటే హనుమంతునికి చాలా ఇష్టం. ఆ నక్షత్రం కలిగిన ఆదివారం భీముడు, ఆ నక్షత్రం కలిగినటువంటి ఆశ్వేజ మాసంలో ద్రౌపది హనుమంతుణ్ణి ఆరాధించి వరాలు పొందినందువల్ల అవి హనుమత్ పర్వదినములు అయ్యాయి. అలాంటి మృగశిర నక్షత్రం పౌర్ణమి నాడు ఉండే మాసమే మార్గశిర మాసం. కాబట్టి ఈ మాసం హనుమంతునికి ప్రీతిపాత్రమైనది. మార్గశిర మాసం శుక్లపక్ష త్రయోదశి హనుమద్వ్రతం. అలాంటి వ్రతం ఆచరించి హనుమంతుని అనుగ్రహానికి పాత్రులైన సోమదత్తుడు, నీలుడు ఇలా చాలామంది కలరు. వారిలాగానే హనుమద్భక్తులు అందరూ కూడా హనుమద్వ్రతం ఆచరించి ఇహలోక పారమార్థిక ప్రయోజనాలు పొంది అంత్యమున ముక్తిని పొంది పరలోకానికి వెళ్తారు. హనుమద్వ్రత విధానము. హనుమద్వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశిర మాస శుక్లపక్ష త్రయోదశి. ఈ రోజు కుదరని వారు ఏదో ఒక మార్గశిర నక్షత్రము నాడు గాని, వైశాఖ బహుళ దశమి అనగా హనుమత్ జయంతి నాడు గాని, వైశాఖ బహుళ అమావాస్య నాడు గాని, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో గల శుక్లపక్ష శనివారాలయందు గాని, శ్రావణ పౌర్ణమి నాడు గాని, కార్తీక శుద్ధ ద్వాదశి అందు గాని ఆచరింపవచ్చు. ఈ వ్రతం చేసేవారు వ్రతానికి ముందు రోజునే కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున శుచిగా గడిపి వ్రతం చేసే రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గురు ధ్యానంతో పాటు యథోచిత కృత్యములు గావించుకుని సంధ్యావందనం చేసిన తర్వాత వ్రతానికి సంకల్పించుకోవాలి. హనుమంతుడు పంపా తీరమున విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపా నదీ తీరమునందు చేయాలి. అలా చేయడం అందరికీ అసాధ్యం కనుక పంపా తీరమునకు బదులు ఇంటి వద్ద హనుమంతుణ్ణి ఆయన శక్తి స్వరూపమైనటువంటి సువర్చలాదేవి సమేతంగా పంపా నదిని కలశంలోకి ఆవాహన చేసి పూజించాలి. ఇలా చేసినట్లయితే హనుమంతుడు మనం పంపానదీ తీరాన ఉండి వ్రతం ఆచరించినట్లుగా సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడు. గంగ, యమున, గోదావరి, కృష్ణ మొదలైనటువంటి నదీ తీరాల్లోనూ, ఇంట్లోనూ,
దేవాలయాలయందు గాని, గోశాల, తులసీవనం, అరటి తోట, పర్వతాగ్రము, అశ్వత్థ వృక్షాలయందు గాని హన్మద్వ్రతం ఆచరించవచ్చును. వ్రతం చేయడానికి కావలసిన వస్తువులు: పీఠము, పట్టు వస్త్రములు, పూలు, పండ్లు, షోడశోపచార ద్రవ్యములు, హనుమంతుని చిత్రపటము లేదా యంత్రము, 13 పోగులతో కూడినటువంటి 13 ముడులు వేయబడిన తోరములు. ఇలా కావలసిన సామాగ్రి అంతా కూడా సిద్ధంగా ఉంచుకొని బంధుమిత్రులను ఆహ్వానించి శుచిగా స్నాన సంధ్యాదులు ఆచరించి వ్రతానికి సంకల్పించాలి. ఒక సద్బ్రాహ్మణుణ్ణి పిలిచి షోడశోపచారాలతో భక్తి శ్రద్ధలతో హనుమద్వ్రతం చేసుకోవాలి. హనుమద్వ్రత కథలు కూడా వినాలి. ఇప్పుడు మనం ఆ వ్రత కథలను చెప్పుకుందాం. హనుమద్వ్రత కథలు 5 ఉంటాయి. ఈ కథలు ఒక్కొక్కటి చెప్పుకునేప్పుడు కాసిన్ని అక్షతలు మన చేతిలోకి తీసుకొని కథని పూర్తిగా విన్న తర్వాత చేతిలోని అక్షతలు హనుమంతుని చిత్రపటం దగ్గర ఉంచి మళ్ళీ అందులో నుండి కాసిన్ని అక్షతలు తీసి తలపై వేసుకోవాలి. ఇలా ప్రతి కథకి కూడా చేయాలి. ఇప్పుడు హనుమద్వ్రత కథల్లో మొదటి కథని మనం చెప్పుకుందాం. ఇప్పుడు అందరూ కూడా చేతిలోకి అక్షతలు తీసుకొని భక్తి శ్రద్ధలతో ఈ కథని వినండి. పూర్వం శౌనకాది మహామునులు గంగా తీరం దగ్గర ఉండి జగన్నాథుడు, లక్ష్మీపతి అయినటువంటి విష్ణువుకి నమస్కరించి పరమ భాగవతోత్తముడు, పురాణ ప్రవచనం చెప్పేవాడు అయినటువంటి సూతుణ్ణి చూసి అందరూ కూడా నమస్కరించి వ్రతపరాయణులై ఇలా అన్నారు: ఓ సూత మహాముని, విష్ణుగాథను చెప్పే నీవు మాకు చాలా వ్రతకథలను చెప్పావు. అలాగే మాకు ఇప్పుడు మరొక వ్రతాన్ని గురించి చెప్పు అని అడిగారు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడు: ఓ మునులారా, అన్ని వర్ణాల వారు చేయదగినటువంటి అతి రహస్యమైనటువంటి లోకంలో గొప్ప మంగళకరమైనది అయినటువంటిది, ఆయురారోగ్య భోగభాగ్యాలను పుత్ర పౌత్రులను కలిగించేది అయినటువంటి వ్రతాన్ని చెప్తున్నాను, వినండి. ఒకప్పుడు వ్యాస భగవానుడు తన శిష్యులతో కూడి ద్వైతవనానికి ధర్మరాజును చూడ్డానికి హఠాత్తుగా వచ్చాడు. అప్పుడు ధర్మరాజు వ్యాస భగవానుడు వచ్చాడని విన్న వెంటనే సోదరులతో ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి ఇంటిలోకి తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. సేవలు చేశారు. వేదవ్యాసుడు ద్రౌపది చేసిన సేవలకు సంతోషించి ధర్మరాజు యొక్క క్షేమములు అడిగాను. ఓ మహారాజా, ధర్మజ, అందరూ క్షేమమే కదా అని అడిగి ఆ తర్వాత, ఓ ధర్మరాజా, సాంప్రదాయకమైన మిక్కిలి రహస్యకరమైన వ్రతం ఒకటి ఉంది, చెప్తా విను. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీకు మళ్ళీ నీ రాజ్యం త్వరగా లభిస్తుంది అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ మహాముని, ఆ వ్రతం ఏమిటి? దాని మహత్యం ఏమిటి? దానికి దేవత ఎవరు? ఏ మాసంలో ఆ వ్రతాన్ని ఆచరించాలి? పూర్వం ఎవరైనా ఆచరించి ఉన్నారా చెప్పండి అని అన్నాడు. ఆ వ్రతం వెంటనే ఫలిస్తుంది అంటే నేను ఆచరిస్తాను. సోదరులతో కలిసి దుఃఖిస్తున్న మా పైన మీకు కలిగిన ఆదరంకి నాకు మీకన్నా బంధువులు లేరు అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు హనుమంతుణ్ణి తలుచుకొని చెప్పడం మొదలుపెట్టాడు. ఓ ధర్మరాజా, అద్భుతమైన ఆ వ్రతం హనుమద్వ్రతం. ఎక్కువ మాటలు చెప్పడం ఎలా, కోరిన కోర్కెలు అన్నింటినీ నెరవేర్చినది ఈ వ్రతం. పూర్వం శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతాన్ని తెలిపాడు. దాని ప్రభావం వల్ల మీకు సర్వ సంపదలు కలిగాయి. ఒకప్పుడు ద్రౌపది కంఠంలో ఉన్నటువంటి హనుమద్వ్రత తోరాన్ని చూసిన అర్జునుడు ఇది ఏమిటి అని అడిగితే ఇది హనుమద్వ్రత తోరము అని చెప్పింది. అప్పుడు అర్జునుడు ఐశ్వర్య గర్వంతో కోపంతో హనుమంతుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు ద్రౌపది దుఃఖంతో అర్జునుడితో ఇలా అంది: ఓ రాజేంద్ర, ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు నాకు చెప్పాడు. ఆ మహనీయుడు చెప్పిన వ్రతాన్ని ఆచరించి ఈ తోరంని ధరించాను అని అంది. అప్పుడు అర్జునుడు ద్రౌపదిని నానా విధాలుగా దూషించి ఆ తోరాన్ని తీసేయి అని పలికాడు. అలా అనడం వల్ల పతియే దైవంగా గల పతివ్రత అగు ద్రౌపది వ్రత ఉద్యాపనంకి ముందే ఆ తోరాన్ని తీసేసింది. అందువల్ల ధర్మరాజా, మీకు మీ యొక్క సకల సంపదలు వచ్చిన రీతినే పోయినవి. మీకు ఈ వనవాసం సంభవించింది. 13 ముడులు గల తోరం తీసేయడం వల్ల 13 సంవత్సరాల కష్టం అనుభవించాల్సి వచ్చింది అని అన్నాడు. అప్పుడు ద్రౌపది
ఆ వ్రత విషయాన్ని జ్ఞాపకం చేసుకుని భర్తలందరి ఎదుట ఈ విషయం సత్యం అని చెప్పింది. అప్పుడు వ్యాసుడు, ఓ ధర్మరాజా, ఇంకా విను. పూర్వం శ్రీరాముడు లక్ష్మణునితో కూడా సీతమ్మ జాడకై వెతుకుతూ ఋష్యమూక పర్వతం చేరాడు. హనుమంతుణ్ణి చూసి రాముడు సుగ్రీవునితో హనుమంతునితో స్నేహం చేశాడు. అప్పుడు హనుమంతుడు రామునితో తనకు హనుమ అన్న పేరు వచ్చిన విధానాన్ని, దేవతలందరూ కూడా తనకు ఇచ్చినటువంటి వరాల గురించి, నన్ను పూజించిన వారికి సర్వకార్యములు నెరవేరును అని వరమిచ్చారని చెప్పి రాముణ్ణి కూడా తన వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. అప్పుడు ఆకాశవాణి ఇది సత్యమే అని పలికింది. అప్పుడు రాముడు ఆ వ్రత విధానం హనుమంతుని ద్వారా తెలుసుకుని రాముడు లక్ష్మణునితోనూ సుగ్రీవునితోనూ కలిసి ఈ హనుమద్వ్రతాన్ని ఆచరించాడు. దానివల్ల రామునికి కార్యసిద్ధి చేకూరింది. హనుమద్వ్రతం ప్రసిద్ధికెక్కింది. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల హనుమంతుని సహాయం చేకూరును. కాబట్టి నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేయి అని చెప్పాడు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి వారందరూ కూడా మరుసటి రోజున వ్యాసుని ఆధ్వర్యంలో హనుమద్వ్రతం ఆచరించారు. ధర్మరాజు ధర్మపత్ని అయిన ద్రౌపదితో ఈ వ్రతాన్ని ఆచరించిన సంవత్సరం తర్వాత రాజ్యాన్ని తిరిగి పొందాడు అని సూతుడు మొదటి కథని పూర్తి చేశాడు. ఇప్పుడు మీ చేతిలోని అక్షితలు హనుమంతుని చిత్రపటం దగ్గర ఉంచి మళ్ళీ వాటిలో కొన్నింటిని తీసి తలపై వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.